నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న ఈ వార్ లో చైనా కూడా ఎంట్రీ ఇచ్చింది. మనం ఎవరం కూడా గమనించలేకపోయాం. చైనా అమెరికాని చావు దెబ్బ కొట్టింది. ఎస్, అసలు అంత మూర్ఖత్వంగా ఉన్న ట్రంప్ సడన్ గా అతనే కాల్పుల విరామణ ప్రకటించడం ఏంటి? పాకిస్తాన్ ని, ఇరాన్ ఎలా అయినా సరే శాంతి చర్చలకు తీసుకురండి అని పాకిస్తాన్ ని వేడుకోవడం ఏంటి? ఇదంతా కూడా ఎందుకు జరిగింది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. అయితే దీనికి సరైన సమాధానం దొరికేసింది. ఎస్, చైనా అమెరికాని చావు దెబ్బ కొట్టింది. ఎలా కొట్టింది అనేది ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పాను. ఏప్రిల్ 3వ తారీఖు అమెరికాకు సంబంధించిన F-15E ఈగల్ స్ట్రైక్ అనే ఒక ఫైటర్ జెట్ ఇరాన్ గగనతలం పైకి వెళ్లి మిలిటరీ బేస్ ని, ఎయిర్ బేస్ ని అటాక్ చేయడానికి వెళ్ళింది. అలాగే అది వెళ్ళిన దగ్గర డిఫెన్స్ సిస్టమ్ కూడా వర్క్ చేస్తుంది. సో దాన్ని అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇరాన్ కి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ ఆ ఫైటర్ F-15 ని కొట్టడం వల్ల అందులో ఉన్న ఒక ఇద్దరు పైలట్లు కిందకి పారాచూట్ ద్వారా దూకేశారు. వెంటనే వాళ్ళు సిగ్నల్స్ అందించడం వల్ల అమెరికా వచ్చి ఒక పైలట్ ని ఈజీగా సేవ్ చేసి తీసుకెళ్లిపోయింది. ఇంకొక పైలట్ మాత్రం అక్కడ దాక్కున్నాడు. ఆ కొండ, ఆ పెద్ద పెద్ద పర్వతాలు ఉండే ప్రాంతం అంతా కూడా వాళ్ళకి సిగ్నల్స్ ఇస్తూ వాళ్ళ ఇరాన్ వాళ్ళు కంటపడకుండా అక్కడ దాక్కుని ఉన్నాడు. అయితే ఇరాన్ ఇక్కడే పెద్ద గేమ్ ఆడింది. అరే, ఇరాన్ దుబాయ్ పైన ఈజీగా అటాక్ చేయగలుగుతుంది, కువైట్ పైన ఈజీగా అటాక్ చేయగలుగుతుంది, ఇజ్రాయెల్ టెల్ అవీవ్ అనే ప్రాంతం పైన ఈజీగా అటాక్ చేయగలుగుతుంది, డైరెక్ట్ గా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కొట్టగలిగింది. అలాగే ఒక పక్క అమెరికా ఎంత దాడి చేస్తున్నా, ప్రతి దాడులు చేస్తున్నా, అట్లాంటిది ఒక పైలట్ ని పట్టుకోలేకపోయిందా? ఎందుకు పట్టుకోలేకపోయింది? IRGC ఎందుకు ఫెయిల్ అయింది? ఒక పైలట్ ని పట్టుకోపోవడం వల్ల చాలా ఆరోపణలు కూడా ఎదుర్కొంది IRGC. అయితే ఎందుకు పట్టుకోలేదు అనే దాని గురించి ఈరోజు క్లియర్ గా ఒక విషయాన్ని బయటకు చెప్పింది ఇరాన్. ఎస్, అసలు అమెరికా ఇరాన్ పైన ఎందుకు యుద్ధం చేస్తుంది? ఇరాన్ లో న్యూక్లియర్ కి, బాంబు తయారీకి కావాల్సిన యురేనియం నిల్వలు ఉన్నాయని చెప్పి ఎప్పటి నుంచో కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన ఆరోపణలు చేస్తుంది. దీంతో అమెరికా ఇరాన్ కి సంబంధించిన నటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ, అలాగే ఫార్డో ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్, అలాగే ఇస్ఫాహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్, బూషేహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అలాగే అరాక్ హెవీ వాటర్ రియాక్టర్. ఇప్పటివరకు నేను చెప్పినట్లు 4 వాటి పైన అటాక్ జరిగే, అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ పైన మాత్రమే అటాక్ జరగలేదు. యురేనియం నిల్వలు అక్కడ ఉన్నాయని చెప్పేసి అటాక్ చేసింది. అయితే ఈ ప్రాంతాల్లో కాకుండా ఇతర వేరే ప్రాంతాల్లో కూడా ఇరాన్ యురేనియం ని దాయగలిగింది. ఆ దాచిన యురేనియం నే ఇప్పుడు చైనాకి కార్గో విమానంలో పంపించింది. 60% యురేనియం. ఒక న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి కావాల్సింది 90% ఎన్రిచ్మెంట్ యురేనియం కావాలి. అలాంటిది అంటే అది బాగా శుద్ధి చేసిన యురేనియం. మరి ఇంకొక 30-20% కనుక వాళ్ళు చేయగలిగితే న్యూక్లియర్ వెపన్ ని వాళ్ళు తయారు చేసినట్ట, వాళ్ళ దగ్గర ఒక న్యూక్లియర్ వెపన్ ఉన్నట్టే. అట్లాంటి దాన్ని, యురేనియాన్ని వాళ్ళ దగ్గర ఉంచగలిగింది ఇరాన్. సో రీసెంట్ గా ఆ పైలట్ ని పట్టుకోకుండా అసలు యాక్చువల్ గా రెస్క్యూ చేస్తున్నారు, ఆపరేషన్స్ చేస్తున్నారు. అమ్మో, అమెరికా అంటే ఏంటో చూపించేస్తుంది. అందరూ కూడా ఇలానే అనుకున్నారు. నిజంగా ఇరాన్ భూభాగం పైకి వెళ్ళిపోయాడు. అయినా అసలు ఎవరు పట్టుకోలేకపోయారు. IRGC వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. బసీస్ ఫోర్స్ ఏం చేయలేకపోయారు. అక్కడ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ ఏం చేయలేకపోయింది. అందరూ కూడా ఇలానే అనుకున్నారు. కానీ అతను ఆచూకీ దొరికినా గానీ కావాలనే అతన్ని పట్టుకోకుండా వదిలేశారు. దీనికి కారణం ఏంటంటే అమెరికా ఇంటెలిజెన్స్ ని డైవర్ట్ చేయడానికి. ఆ రోజంతా కూడా రెస్క్యూ చేస్తున్నారు, పట్టుకుంటున్నారు, ఎక్కడున్నారో ఆచూకీ తెలిసిపోయింది, అతనికి ఏం కాదు. ఇవే ఆ రోజంతా కూడా ఏప్రిల్ 3-4 తేదీలో ఇదే వార్త. కానీ ఆ పైలట్ ని మేము సెర్చ్ చేసేస్తున్నాం, పట్టుకుంటున్నాం అని చెప్పేసి పక్కన ఒక డ్రామా క్రియేట్ చేసి, దొరికేసాడని క్రియేట్ చేసి, ఒక మహిళ దొరికేసింది క్రియేట్ చేసి, ఆమెను జైల్లో పెట్టేసాం, ఆమెను కొట్టేస్తున్నాం, చంపేస్తున్నాం అంటూ ఇట్లాంటి వార్తలు, వీడియోలు ఇవన్నీ కూడా బయటికి వదిలి ఇరాన్ చాలా పెద్ద డ్రామా క్రియేట్ చేసి ఈ యురేనియం నిల్వల్ని మెల్లగా చైనాకి పంపించేసింది కార్గో విమానాల్లో. సో ఇప్పుడు చైనా డైరెక్ట్ గా అమెరికాకి సవాల్ విసురుతుంది. మీకు యురేనియం నిల్వలు కావాలంటే రండి, చైనా బీజింగ్ కి రండి, ఇక్కడ ఉన్నాయి, మా పైన దాడి చేయండి. సో అమెరికాకి ఇది ఒక పెద్ద సవాల్. ఎందుకంటే అమెరికాని ఈజీగా ఎదుర్కోగల సత్తా చైనాకు ఉంది. కానీ అమెరికా యురేనియం నిల్వలు అక్కడ ఉన్నాయని తెలిసినా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. సో 60% యురేనియం ని
ఇరాన్కి సంబంధించిన యురేనియం ని చైనా ఎత్తుకెళ్ళిపోయింది. సో అమెరికాకి దొరకకుండా దాన్ని ఎత్తుకెళ్ళిపోయింది, దాన్ని అటాక్ చేయకుండా ఎత్తుకెళ్ళిపోయింది. దీంతో అమెరికాని చైనా చావు దెబ్బ కొట్టింది. అయితే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఈ సంస్థ ఇరాన్ దగ్గర ఎంత యురేనియం నిల్వలు ఉన్నాయనేది క్లియర్ గా చెప్పింది. 2024 నుంచి 2025 వరకు కూడా యురేనియం 5,000 నుంచి 6,000 వరకు కూడా ఎన్రిచ్డ్ యురేనియం ఇరాన్ దగ్గర ఉన్నాయంటూ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పారు. ఆ స్టోరేజ్లు ఉన్నాయి, ఆ నిల్వలు ఉన్నాయి. కేవలం ఈ నటాంచు, ఈ ఫార్డో, ఇస్ఫహాన్, బూషేరే కాదు, వారు తెలియకుండా వేరే ఇతర భూగర్భంలో కూడా కొన్ని నిల్వల్ని దాచి ఉంచారు అంటూ కూడా ఒక పక్క ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ సంస్థ కూడా హెచ్చరిస్తూనే ఉంది. సో కానీ మొత్తానికి ఇప్పుడు ఏదైతే మొదటి నుంచి వాళ్ళు ప్రయత్నిస్తున్నారో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ని ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారో అది చేజారులా జారిపోయిందనే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. సో ఇంకా ఇరాన్ ఎంత అటాక్ చేసినా ఏముంది, అక్కడ సివిలియన్స్ చనిపోతారు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతుంది, లేదా గ్యాస్ ప్లాంట్స్ పోతాయి, లేదా ఆయిల్ రిఫైనరీస్ పోతాయి. కానీ ఇరాన్ ఏదైతే లక్ష్యంగా చేసుకుందో ఆ న్యూక్లియర్ వెపన్ అయితే ఖచ్చితంగా తయారవుతుంది కదా. ఇన్ని పోయినా కానీ ఒకవేళ అదే వెపన్ తయారు చేయగలిగిందంటే చైనా సహాయంతో ఇజ్రాయెల్కి, అమెరికాకి ఖచ్చితంగా ఊడిందనే అర్థం. సో ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తుంది, లేదా అమెరికా పైన అటాక్ చేస్తుంది. సో అందుకోసమే అటువంటి అటాక్స్ జరగకూడదని చెప్పేసి ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ కావచ్చు, అదే న్యూక్లియర్ సైట్స్, ఈ వార్ హెడ్స్ కాదు, ఈ న్యూక్లియర్ సైట్స్ ని పూర్తిగా పాడు చేయాలి, ధ్వంసం చేయాలని పద్ధతి ధోరణిలో ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ వెళ్ళాయి. సరే, ఇక అసలు యురేనియం ఇరాన్ దగ్గర ఎంత ఉంది అనే దాని గురించి మనం చెప్పుకుందాం. సుసంపన్నమైన ఆ యురేనియం, శుద్ధి చేసిన ఆ యురేనియం ఎంత పర్సెంట్ ఉందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక ఇరాన్ దగ్గర లో ఎన్రిచ్మెంట్ యురేనియం 3 to 5%. ఇది ఒక పవర్ ప్లాంట్స్ కి యూజ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అలాగే మీడియం లెవెల్లో 20% ఉంది, దగ్గరగా ఒక 100 కిలోల వరకు కూడా నిల్వలు ఉన్నాయి. అలాగే హై ఎన్రిచ్, ఇది న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకోవడానికి కావలసిన యురేనియం 60% ఉంది. 100 నుంచి 150 కిలోల వరకు కూడా ఇది ఉంది. ఇంకొక 20 to 30% చేయగలిగారంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ తయారవుతుంది. సో ఆ 60% ఎట్లయినా డ్యామేజ్ చేయాలి. మిగతా ఈ 30% విషయాన్ని పక్కన పెడితే ముందు ఆ 60% ఏదైతే ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ సంస్థ గుర్తించిందో దాన్ని అటాక్ చేసి ధ్వంసం చేసి పాడు చేయాలని ప్రయత్నం ఇన్ని రోజులు చేశారు, కానీ ఖచ్చితంగా దాంట్లో విఫలమయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద కార్గో విమానాల్లో దాన్ని చైనా తీసుకెళ్లిపోయిందిగా. సో దీనివల్ల అమెరికాకి చైనా ఒక చావు దెబ్బ కొట్టిందనే వార్తలు అయితే ఇప్పుడు బయటకైతే వస్తూ ఉన్నాయి. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? మొదటి నుంచి కూడా ఇరాన్ చాలా తెలివైన యుద్ధం చేస్తుంది. అక్కడ సైనికులు చనిపోతున్నా, ప్రజలు చనిపోతున్నా కానీ వారి లక్ష్యం ఏదైతే ఉందో అది మాత్రం పాడవకుండా కాపాడుకుంటూ వస్తుందన్నమాట. అంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోల్పోయినా కానీ. సో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న ఈ వార్ లో అమెరికా ఇరాన్ పైన అటాక్ చేస్తుంటే ఇరాన్ అమెరికాకి సంబంధించి ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఎయిర్ బేసెస్ పైన, మిలిటరీ బేసెస్ పైన అటాక్ చేసుకుంటూ వచ్చింది. అలాగే వారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా అటాక్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసి అమెరికాని డైవర్ట్ చేసింది. ఇరాన్ నుంచి వాళ్ళ డైవర్షన్ ఎలా వెళ్ళిపోయిందంటే, అమ్మో ఇరాన్ చెప్పిన పని ఎక్కడ చేస్తుందని చెప్పేసి ఏదైతే హెచ్చరించారో ఆ సంస్థలు వాటిని కాపాడుకోవడానికి పూర్తిగా నిమగ్నం అయిపోయింది అమెరికా ఇంటెలిజెన్స్. ఇక ఒక పక్క ఇజ్రాయెల్ ఏమో లెబనాన్ పైన, హమాస్ పైన, ఈ హెజ్బుల్లా గ్రూప్స్ పైన, ఇరాన్కి సపోర్ట్ కొన్న ఈ దేశాలన్నిటిపైన కూడా అటాక్ చేస్తా ఉండడమే సరిపోయింది. ఇక అమెరికా ఇరాన్ని చూసుకుంటుంది కదా, మనం ఈ దేశాలను ఆక్రమించుకుందాం అనే పనిలో ఉన్నారు. కానీ ఒక పక్క ఇరాన్ మాత్రం తెలివిని ప్రయోగించి గల్ఫ్ కంట్రీస్ దగ్గర ప్రెజర్ని తీసుకొచ్చి వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనిని పూర్తి చేశారు. సో మొదటి నుంచి కూడా ఇరాన్ చాలా తెలివిగా యుద్ధం చేస్తుంది. సో ఇలానే యుద్ధం ఇంకా కొన్ని రోజులు కొనసాగితే ఇరాన్ గెలుస్తుంది. అలాగే ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ అనేది కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ రెండు దేశాల్లో చాలా చాలా పెద్ద భయంకరంగా దాడులు జరిగే అవకాశం కూడా ఉంది.